ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9లో దీపావళి స్పెషల్స్ అద్భుతంగా జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఇంకా దీపావళి స్పెషల్గా గెస్ట్లు అండ్ హైపర్ ఆది అండ్ సింగింగ్కి సాకేత్ కూడా వస్తున్నారు. ఇక హైపర్ ఆది పంచులకి, సాకేత్ సింగింగ్కి, ఇంకా హౌస్ మేట్స్ ఆడియన్స్కి చాలా ఎంటర్టైనింగ్ అనే చెప్పాలి. ఇక ఈ విషయానికి వస్తే, ఇక హౌస్లో విషయానికి వస్తే నాగార్జున సార్ వెళ్ళగానే సంజన గారు అంటారు, సార్ మీరు ఈరోజు పెళ్లి చూపులకు వచ్చినట్టుగానే ఉన్నారు అనగానే, ఎవరికమ్మా పెళ్లి చూపులు నీకు నాక అనేసి కామెడీగా అంటారు నాగార్జున సార్. ఇక అక్కడ హౌస్ మేట్స్ అందరూ నవ్వుకుంటారు. ఇక అలాగే ఇంకా హౌస్ మేట్స్కి ఒక విషయాన్ని చెప్తారు, ఈరోజు దీపావళి స్పెషల్ కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి వీడియో కాల్స్ వస్తాయి అంటూ నాగార్జున సార్ చెప్పగానే ఇంకా వాళ్ళ హ్యాపీకి అంతులేదనే అనిపించింది. ఆ టాస్క్ ఏంటంటే ఆరెంజ్ టీం రెడ్ టీమ్గా డివైడ్ కావాలి. ఇక నేను 3 పదాలు ఇస్తాను. ఆ 3 పదాలు విని సినిమా పేరుని గెస్ట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ వస్తుంది అని చెప్పేసి నాగార్జున సార్ అంటారు. ఇక అందరూ ఆ టాస్కులను అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఆడతారు. ఇక అందులో భాగంగా సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. డెమన్కి వాళ్ళ మదర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఇంకో రౌండ్లో టాస్క్ గెలిచి కళ్యాణ్కి వాళ్ళ ఫాదర్ నుంచి వస్తుంది. ఇక సంజనాకి వాళ్ళ హస్బెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఇక సంజనాది చాలా ఎమోషనల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంజన చిన్న పిల్లల్ని వదిలేసి హౌస్కి రావడం చాలా స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి సంజన. అయితే అందులో భాగంగా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతూ, సంజన నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు అలాగే ఆడు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండు, ఏడవద్దు, పిల్లలిద్దరూ చాలా బాగున్నారు, పిల్లల విషయంలో డోంట్ వర్రీ, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు గేమ్ మంచిగా ఆడి కప్పు గెలిచి రావాలి, నీకోసం నేను పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటామని చెప్తారు. ఇక సంజన అక్కడ చాలా ఎమోషనల్ అయిపోతుంది. హౌస్ మేట్స్ అందరూ సంజన దగ్గరికి వెళ్ళి కాస్త ఓదారుస్తారు. ఎందుకంటే తను చిన్న బేబీని వదిలేసి వచ్చింది కాబట్టి తనకి ఆ బాధ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఆమె వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని చూడగానే తట్టుకోలేకపోయింది సంజన. ఇంకా ఈరోజు హైపర్ ఆది పంచులకి, కామెడీకి, హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి చాలా ఎంటర్టైనింగ్గానే చెప్పాలి.